జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోః భగవతోస్య దయైకసిन्धोः రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. சீராரும் யதிராசர் திருவடிகள் வாழி, திருவரையில் சாத்திய செம்துவராடை வாழி, ஏராரும் செய்ய வழுவியப்பொழுதும் வாழி, இலங்கிய முன்னோள் வாழினை தோள்கள் வாழி, சோராத துய்ய செய்ய முகச்சோதி வாழி, தோமுருவல் வாழி துணை மலர் கண்கள் வாழி, ஈராரும் திருநாமம் அணிந்த எழில் வாழி, இனிதீருப்பொடெழில் ஞானி முத்திரை வாழியே. ఉయ్యవంద ఒరే తిరువడి ఉడయవర్ తిరువడి. మనం ఉజ్జీవించాలంటే ఎవరి పాదాలను ఆశ్రయించాలి? శ్రీమాధవాంగ్రి జలజద్వయ నిత్యసేవ ప్రేమా విలాసయ పరాంకుశ పాదభక్తం కామాది దోషం హరమాత్మ పదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధన. ఎవరి పాదాలను మనం ఆశ్రయించాలి అంటే భగవద్ రామానుజ తిరువడిಗಳನ್ನು ఆశ్రయిస్తే మనకు ఉజ్జీవనమే. భగవద్ రామానుజ తిరుముడి సంబంధం చేత పైవారందరికీ ఉజ్జీవనం. అంటే పెరుమాళ్ళకి కూడా నమ్మాళ్వార్, అలాగే నాథమునిగల్, ఉయ్యకొండార్, మనక్కాల్ నంబి, ఆళవందార్, పెరియ నంబి మొదలైన వారందరికీ రామానుజ తిరుముడి సంబంధం చేత ఉజ్జీవనం. అలాగే రామానుజ తిరువడి సంబంధం చేత ఎంబార్, పరాశర భట్టర్, நஞ்சியர், நம்பிள்ளை, பெரியவாச்சான் பிள்ளை, வடக்கு திருவீதி பிள்ளை, పిళ్ళై లోకాచార్యర్, తిరువాయిముజి పిళ్ళై స్వామి, మనవాళ మామునిగల్, మన ఆచార్యులు, మన వరకు రామానుజ తిరువడి సంబంధం చేత ఉజ్జీవనం. రామానుజ ఆపాదమస్తకం నకసిక పర్యంతం మనకు రక్షకం. రంగనాథుడి ఆపాదమస్తక వైభవాన్ని అమలనాథ పిరాన్ దివ్య ప్రబంధంలో తిరుప్పాణాళ్వార్లు అనుగ్రహించారు. కాట్టవే కండ పాదకమలం నల్లాడై ఉంది తేట్టరు ఉదరబంధం తిరుమార్వు కంఠం సెవ్వాయ్ వాట్టమిల్ కண்கள் మేని మునియేరిత్తని పుగుందు పాటినాల్ కండువాజం పానర్తాళ్ పరవినోమే. ఇలా 10 పాసురాలలో రంగనాథుడి యొక్క తిరువడిగల్, రంగనాథుడి యొక్క అందమైన పట్టు వస్త్రము, రంగనాథుడి యొక్క నాభి సౌందర్యము, రంగనాథుడి యొక్క ఉదరబంధ వైభవము, రంగనాథుడి యొక్క వక్షస్థలము, కంఠము, అలాగే నేత్రాలు, తిరుమేని, కిరీటం, తిరుముడి, ఇలా ఆపాదమస్తకం మనకు రక్షకము అని అనుగ్రహించారు తిరుప్పాణ ఆళ్వార్లు. అలా రంగనాథుడి ఆపాదమస్తకాన్ని అనుభవించే, ఆ రంగనాథుడి యొక్క నకసిక పర్యంతాన్ని అనుభవించే రామానుజుల వారి యొక్క ఆపాదమస్తకమే మనకు రక్షకము అని అద్భుతంగా మన పెద్దలు రామానుజ అవయవ ప్రభావము అంటే రామానుజుల వారి యొక్క ఆపాద మస్తకంలో నేత్రాలెవరు, అలాగే అధరాలెవరు, అలాగే కంఠం ఎవరు, భుజాలు బాహువులు ఎవరు, తిరువడిగల్ ఎవరు, ఉదరం ఎవరు, కటి ప్రదేశం ఎవరు అని అద్భుతంగా మన పెద్దలు అనుగ్రహించారు. పూర్వాచార్యుల తిరునామాలు మనకు వచ్చి ఉంటే ఈ అవయవ ప్రభావ స్తోత్రం మనకు బాగా అర్థమవుతుంది. పూర్వాచారులే మనకు రక్షకం, పూర్వాచారుల శ్రీ సూక్తులే మనకు రక్షకం, ఆళ్వార్ల దివ్య ప్రబంధాలే మనకు రక్షకం, ఆళ్వారాదుల దివ్య ప్రబంధాలు వ్యాఖ్యానాలు అనుగ్రహించిన పూర్వాచారులే మనకు రక్షకం. ఆళ్వార్గల్ వాజి అరుళచ్చెయల్ వాజి தாழ்வாதுமில் குருவர்தாம் வாஜி ఏజ్పారుము ఎవరగలురై తవైగల్తాం వాజి సయ్యమరై తన్నుడనే సేందు అని అద్భుతంగా మనవాళ మామునిగల్ ఉపదేశరత్నమాలలో అనుగ్రహించారు. ఈ సంసారమనే భయంకరమైన పాము విషము నుంచి తప్పించుకోవాలి అనుకుంటే, ఈ శరీరం అనే క్రౌర్యమైన విష సర్పము నుంచి మనం తప్పించుకోవాలి అనుకుంటే, తిరిగి లీలా విభూతిలో పుట్టకూడదు అని అనుకుని ఉంటే, వైకుంఠానికి వెళ్ళి పంచ ఉపనిషత్మయ తిరుమేనిని ధరించి సర్వదేశ సర్వకాల సర్వ అవస్థలలో పెరుమాళ్ళకి, ఆళ్వార్ల ఆచార్యులకి కైంకర్యం చెయ్యాలి అనుకునుంటే, ఈ 8 శ్లోకాలు కలిగిన రామానుజ అవయవ ప్రభావం తెలుసుకుంటే మనకు ఫలం వైకుంఠానికి వెళ్ళి ఆళ్వార్లాచార్యులకి కైంకర్యం చేస్తాము అని అద్భుతంగా 8 శ్లోకాలలో అనుగ్రహించారు మన పెద్దలు. అలా 6వ శ్లోకంలో భాగినేయం త్రిదండం చ కాషాయాం చ ఆంధ్రపూర్ణకం మాలాం చ కురుకేసార్యం ఛాయాం శ్రీ చాపకింకరం. మొదటిగా త్రిదండ స్థానం మన మొదలయ్యాండాన్ దాసరథి. మన జియర్ స్వాములు శ్రీ వైష్ణవ విశిష్టాద్వైత జియర్ స్వాములు త్రిదండాన్ని ధరిస్తారు. చిత్, అచిత్, ఈశ్వరన్
చిత్ అంటే ఆత్మ, అచిత్ అంటే ఈ ప్రకృతి. ఈ రెండిటిని నియమించేవారు, రక్షించేవాడు, శాసించేవాడు శ్రీమన్నారాయణుడు. కనుక మనది తత్వత్రయ సంప్రదాయము అంటారు. అలా త్రిదండము అంటే ఎవరు? మన పూర్వాచారులలో దాసరథి అంటే రామానుజుల వారి యొక్క మేనలుడు మరుమగన్ దాసరథి మొదలయ్యాండానే భగవద్ రామానుజుల వారి యొక్క త్రిదండ స్థానం. రామానుజుల వారు ఆశ్రమ స్వీకారం చేసే సమయంలో శరీరానికి సంబంధించిన వారందరినీ విడిచిపెట్టాలి. కానీ రామానుజుల వారు మాత్రం త్రిదండ కాషాయాలను ధరించేటప్పుడు నా మేనల్లుణ్ణి మొదలయ్యాండాన్ని విడువను అన్నారు. ఎందుకని? కోయిల్ కైంకర్యం అంత అద్భుతంగా చేసేవారు మన మొదలయ్యాండాన్. తెన్నరంగర్ సెల్వముత్తుం తిరుత్తి వైత్తాన్ వాజియే అన్నారు. తెన్నరంగర్ సెల్వముత్తుం శ్రీరంగ ఆస్థాన సంపదని, శ్రీరంగ కోయిల్ని, అక్కడ కైంకర్యాన్ని అద్భుతంగా దగ్గర ఉండి చూసుకునేవారెవరు అంటే మనం మొదలయ్యాండానే. పాదుకే యతిరాజస్య కథయంతి యదాఖ్యయ తస్య దాసరథే పాదౌ శిరసా ధారయామ్యహం. ఆ త్రిదండ స్థానమే మన మొదలయ్యాండాన్. రామానుజుల వారు సన్యాసి అయినా సరే బహుకుటుంబీ కలిగిన వారు మన భగవద్ రామానుజుల వారు. రామానుజుల వారికి మేనల్లుడు మొదలయ్యాండాన్ దాసరిది. అలాగే రామానుజుల వారికి కూతురు స్థానం ఎవరు అంటే మన కూరత్తాళ్వాన్. రామానుజుల వారికి బిడ్డ ఎవరు అంటే తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్. రామానుజుల వారికి చెల్లెలు గారెవరు అంటే మన సూడికొడుత్త నాచియార్ గోదాదేవి. రామానుజుల వారికి బిడ్డ ఎవరు అంటే మేలుకోట తిరునారాయణపురం సంపత్ కుమార్లు. అలాగే రామానుజుల వారికి మేనమామ ఎవరు అంటే మన పెరియ తిరుమల నంబి. ఇలా సన్యాసియే అయినా బహుకుటుంబీ కలిగిన వారు మన భగవద్ రామానుజుల వారు. వారిలో ఒక అద్భుతమైన కైంకర్యం చేసేవారు భగవద్ రామానుజుల వారి యొక్క మేనల్లుడు మన మొదలయ్యాండాన్. త్రిదండం తత్వత్రయం అంటే మూడు, త్రయము అంటే మూడు. మనకి ఎన్ని రహస్యాలు? అష్టాక్షరి మంత్రం, ద్వయమంత్రం, చరమ శ్లోకం, మూడు రహస్యాలు. మన సంప్రదాయంలో మూడు అనే సంఖ్యనే చాలా అద్భుతమైనది. అలాగే ఎంతమంది తాయారు? ప్రధానమైన పట్ట మహిషులు ఎంతమంది అంటే ముగ్గురు. శ్రీదేవి, భూమాదేవి, నీలాదేవి. తిరుమగల్, మన్మగల్, ఆయర్ మడమగల్. అలాగే నంబులు పెరియ నంబి, పెరియ తిరుమల నంబి, తిరుక్కోటియూర్ నంబి. మూడు. అలా తత్వత్రయము, త్రిదండము అంటే మూడు. మొదలయ్యాండాన్ని సేవించిన భగవద్ రామానుజుల వారి యొక్క త్రిదండాన్ని సేవించిన మనకు ఫలమేమిటి అంటే దివ్యదేశ కైంకర్యం చేసే భాగ్యం మనకు లభిస్తుంది. రామానుజుల వారు శ్రీరంగ ఆస్థానంలో పత్తుకొత్తు పరివారాన్ని ఏర్పాటు చేశారు. ఆ పత్తుకొత్తు పరివార కైంకర్యం అంతా కూడా దగ్గరుండి చూసుకునేవారెవరు అంటే మన మొదలయ్యాండానే. శ్రీరంగం ఆస్థానము అంటేనే పొరపాటు గుర్తొస్తుంది మనకి. శ్రీరంగము అంటే నడయజకు సేవించాలి, వయ్యారి నడకలు, కోనవయ్యాలి సేవ. అలాగే మనకు అధ్యయనోత్సవాలలో ప్రొద్దున్న తెల్లవారుజామున 5:30 ఆ సమయంలో నంబెరుమాళ్ మూలస్థానం నుంచి ఒక సింగం మాదిరి వేంచేస్తారు. సింగ నడక, వయ్యారి నడకలతో వేంచేస్తారు. రాత్రిపూట మళ్ళీ సన్నిధానానికి మూలస్థానానికి వేంచేసేటప్పుడు సర్పగతిలో వేంచేస్తారు. హంసగతి, అలాగే వృషభగతి, సింహగతి, వ్యాఘ్రగతి, వృషభగతి, ఇలా అద్భుతమైన వయ్యారి నడకలు గుర్తొస్తాయి మన శ్రీరంగం ఆస్థానం నంబెరుమాళ్ అంటే. అలాగే మనం పురప్పాటు అన్ని దివ్య దేశాల్లో ఒక వైభవము అయితే శ్రీరంగ ఆస్థానంలో ఒక వైభవం అద్భుతంగా. నంబెరుమాళ్ పురప్పాటు సరిగ్గా 6 గంటలకి అంటే మనం 6:30కి వెళ్ళడం కాదు, సరిగ్గా 6 గంటల కల్లా అక్కడ ఉంటేనే 6 గంటల కల్లా నంబెరుమాళ్ పురప్పాటుని సేవించుకునే భాగ్యం లభిస్తుంది. మన సమయం, మన వాచ్ తప్పు అయినా ఉండవచ్చు, నంబెరుమాళ్ పురపాటు అంత సరి అయిన సమయంలో జరుగుతుంది. 6 అంటే 6 గంటల గల పెరుమాళ్ పురప్పాటికి వేయించేస్తారు. అలా పుష్ప కైంకర్యం కానివ్వండి, చందన కైంకర్యం కానివ్వండి, తిరుమంజన కైంకర్యం కానివ్వండి, తీర్థ కైంకర్యం కానివ్వండి, ఆభరణాల కైంకర్యం కానివ్వండి, వస్త్రాల కైంకర్యం కానివ్వండి, ఆముదప్పడి, సాత్తుప్పడి కానివ్వండి, ప్రసాదాల ఆరగింపు కానివ్వండి, ఇవన్నీ కూడా అద్భుతంగా
భోగమండపమైన శ్రీరంగ ఆస్థానంలోనే జరుగుతాయి. ఆ శ్రీరంగ కైంకర్యం అంతా కూడా దగ్గరుండి చూసేవారెవరు అంటే మన మొదలయ్యాండాన్. అలా మొదలయ్యాండాన్ని సేవించిన, భగవద్ రామానుజుల వారి యొక్క త్రిదండాన్ని సేవించిన మనకు ఏమి ఫలము అంటే శ్రీరంగ ఆస్థానం అంటే దివ్యదేశ కైంకర్యం చేసే భాగ్యము మనకు లభిస్తుంది. తర్వాత వైభవం కాషాయం చ ఆంధ్రపూర్ణకం, భగవద్ రామానుజుల వారు ధరించిన కాషాయ వస్త్రం. రామచంద్రుడు పట్టు పీతాంబరాలను విడిచిపెట్టి, కిరీటాన్ని విడిచిపెట్టి, ఆభరణాలను విడిచిపెట్టి, నారవస్త్రాలను ధరించి వనవాసానికి వేంచేశాడు. మహర్షులంతా కూడా ఆ నారవస్త్రాలలో వేంచేసి ఉండే రామ సౌందర్యాన్ని సేవించి మహర్షులంతా కూడా ముగ్ధులైపోయారట. రామా, మేము కట్టుకుంటున్నాం అనేక సంవత్సరాల నుంచి ఈ నార వస్త్రాలు, కానీ మాకింకా కట్టుకోవడం రాలేదు. నార వస్త్రాలు కట్టుకున్నంత మాత్రాన మాకు అందము రాలేదు. కానీ రామా, నువ్వు కట్టుకుంటే అంత ఖచ్చితంగా ఉంది ఆ నార వస్త్రం. నార వస్త్రానికే అందం వచ్చింది రామా నువ్వు ధరించటం వల్ల అని మహర్షులంతా రామచంద్రుడు ధరించిన ఆ నార వస్త్రాన్ని కూడా కీర్తించారట. అలాగే భగవద్ రామానుజుల వారి యొక్క కాషాయ వస్త్రం. ఆ కాషాయ వస్త్రం ఏం భాగ్యం చేసుకుంది? ఎంత గొప్పది ఆ కాషాయ వస్త్రం! సాక్షాత్ భగవద్ రామానుజుల వారే ధరించారు ఆ కాషాయ వస్త్రాన్ని. రామానుజుల వారు ధరించటం వల్ల కాషాయ వస్త్రానికే అందం వచ్చిందట. ఆ కాషాయ వస్త్ర స్థానం ఎవరు అంటే భగవద్ రామానుజుల వారికి ఆంధ్రపూర్ణర్ అంటే మన వడుగ నంబి. ఉన్నైవొజియ ஒரு దైవం మత్తరియా వడుగ నంబి నిలై. మన మణవాళ మామునిగల్ కూడా ఆర్తి ప్రబంధంలో ఎంబెరుమానారే దాసుడికి వడుగ నంబి నిష్ట వచ్చేలా అనుగ్రహించరా అని ప్రార్థించారు మణవాళ మామునిగల్. రామానుజుల వారి యొక్క కాషాయ వస్త్రాన్ని సేవించిన, వడుగనంబిని సేవించిన మనకు ఫలం ఏమిటి అంటే ఆచార్య అభిమానం మనకు లభిస్తుంది అట. ఆచార్య అభిమానము అంటే వీడు నావాడు అంటే చాలు ఆచార్యులు. అదే మనకు ఉజ్జీవనం, మోక్షం కూడా తక్కువే ఆచార్య అభిమానం కనుక మనకు లభిస్తే. అడియల్ నం పయ్యల్ ఎన్నార్ అమ్మవో కొడియవారే అని తిరుమాలయ దివ్య ప్రబంధంలో తొండరడి పొడియాళ్వారు అనుగ్రహించారు. నం పయ్యల్ నావాడు అనాలి ఆచార్యులు. ఎంత భాగ్యం అది! ఉదాహరణ 108 దివ్య దేశాలలో కెడుమిడరాయవెల్లాం కేశవా ఎన్నా అని స్వామి నమ్మాళ్వార్లు మంగళాశాసనం చేశారు తిరువనంతపురానికి. తిరువనంతపురంలో 3 ద్వారాల ద్వారా అనంత పద్మనాభ పెరుమాళని మనం సేవించుకోవచ్చును. ఆ త్రివేంద్రం ఆస్థానం తిరువనంతపురం ఆస్థానంలో రామానుజుల వారు వేంచేసి ఉన్నారు. కానీ ఏమో విచిత్రమైన ఈశ్వర సంకల్పం, పరమాత్మ సంకల్పం చేత భగవద్ రామానుజుల వారిని అనంత పద్మనాభ పెరుమాళ్ తిరుక్కురుంకుడిలో ఉండేలా అనుగ్రహించాడు. ఇప్పుడు రామానుజుల వారు తిరువనంతపురంలో పడుకోగా తెల్లవారు లేచి చూసేసరికి రామానుజుల వారు తిరుక్కురుంగుడిలో వేంచేసి ఉన్నారు. తిరుక్కురుంగుడిలో నీరాడి అక్కడ తిరువట్టప్పారై అని ఉన్నది, వట్టప్పారై. అక్కడ తిరుమన్ కాపు స్వరూపాన్ని పెట్టుకుంటున్నారు మన భగవద్ రామానుజుల వారు. ఆ తిరుమన్ కాపుకి శేషం ఉంటుంది. రామానుజుల వారు పెట్టుకోగా ఆ మిగతా ప్రసాదం ఎప్పుడు కూడా ఆ భాగ్యం ఎవరికి లభిస్తుంది? రామానుజుల వారు తిరుమన్ కాపు పెట్టుకోగా మిగతా ఆ శేషము వడుగా వడుగా అని పిలిచి వడుగనంబికి అనుగ్రహించేవారట. రామానుజుల వారు తిరువాయ్ అదరాల నుంచి వడుగా వడుగా అని పిలిచేరు అంటే ఆ వడుగనంబి గారి విషయంలో రామానుజుల వారి పరిపూర్ణ కటాక్షం ఉన్నట్లే. ఆ ఆచార్య అభిమానం, ఆచార్యులు మనల్ని పిలిచేరు అంటే వారి కటాక్షం కంటే ఇంకేది వైకుంఠం కూడా చాలా తక్కువ. వడుగనంబిని అంత విశేషంగా కటాక్షించారు భగవద్ రామానుజుల వారు. వడుగనంబి తిరువనంతపురంలోనే వేంచేసి ఉన్నారు. వడుగనంబి భాగ్యమే భాగ్యము అని ఆ వడుగనంబి స్థానంలో తిరుక్కురుంగుడి నంబి పెరుమాళ్లే వెళ్ళారు. అడియేన్ వడుగన్ అని ఆ శేషము
తిరుమణ్కాపు శేషము ఆనాడు పెరుమాళ్లకు లభించింది. వడుగనంబి రూపంలో వేంచేసి ఉండే పెరుమాళ్లకు లభించింది. ఎప్పుడైతే తిరుమణ్కాపు శేషం పెరుమాళ్లకు లభించిందో విష్ణు వల్ల వైష్ణవుడైనాడు. వైష్ణవ నంబి అయ్యాడు మన తిరుక్కురుంగుడి నంబి పెరుమాళ్. అరియకత్త వల్లార్ వైట్టనవర్ ఆజ్కడల్ జ్ఞానత్తుళ్ళే అని పెరి తిరుమల దివ్య ప్రబంధంలో అనుగ్రహించారు. అలాగే నమ్మాళ్వార్ తిరువాయుముషి దివ్య ప్రబంధంలో అనుగ్రహించారు తిరుక్కురుంగుడి నంబి పెరుమాళ విషయంలో. వడుగనంబిని సేవించిన, ఎంబెరుమానార్ల యొక్క కాషాయ వస్త్రాన్ని సేవించిన మనకు ఫలమేమిటి అంటే ఆచార్య అభిమానము. శ్రీవచనభూషణ సారాంశం ఏమిటి అంటే ఆచార్య అభిమానమే ఉత్తారకము. అలా ఎంబెరుమానార్ల పరిపూర్ణ కటాక్షానికి పాత్రులైన వారెవరు అంటే మన వడుగనంబి. అలాగే మూడవ వైభవం మాలాంచ కురుకేసార్యం. రామానుజుల వారు ధరించిన మాల, తామరై మాల, తులసిమాల, మణిమాల మొదలైనవన్నీ కూడా. వారెవరు అంటే తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్, రామానుజుల వారి యొక్క తోమాలిక. రామానుజుల వారికి అభిమాన పుత్రులు మన తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్. తిరువాయుముషికి మొట్టమొదటిగా ఎంబెరుమానార్ల అనుగ్రహంతోనే తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ ఆరాయిరప్పడి అనే వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు తిరువాయుముషి భగవద్విషయానికి. రామానుజుల వారికి అంత అభిమానము మన తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ అంటే. తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ని ధ్యానము చేసిన రామానుజుల వారి మెళ్ళలో ఉండే మాలలను, తులసిమాల, మణిమాల, తామర పూసల మాలను ధ్యానం చేసిన మనకు ఫలమేమిటి అంటే రామానుజుల వారి అభిమాన పుత్రులు మనం కూడా అవుతామట. తిరుక్కురుగై పిరాన్ పిల్లానే కాదు, మనం కూడా రామానుజుల వారి అభిమాన పుత్రులం అవుతామట. తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ని ఆశ్రయించిన, రామానుజుల వారి మెళ్ళలో మాలను సేవించిన. రామానుజుల వారి బిడ్డలు అవటము అంటే సామాన్యమైన విషయమా? అది పెరుమాళ్ళకి ఆశ కలిగింది, నేను రామానుజుల వారికి బిడ్డ అవ్వాలి అని. వరుగ 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 ఇంగే వామన నంబి వరుగ ఇంగే అని ఢిల్లీ బాదుషా దగ్గరకు వెళ్ళి మన రామానుజుల వారు వరుగ వరుగ అని పిలవగానే బుడిబుడి అడుగులతో సలార్ పిలార్ అని చాలా అందంగా బుడిబుడి అడుగులతో నడుచుకుంటూ వచ్చి రామానుజుల వారి ఒడిలో వేంచేశారు యతిరాజ సంపత్ కుమార్లు. తండ్రి గారి మాట ఎవరు వినాలి? బిడ్డ వినాలి. కనుక పరమాత్మే విన్నాడు రామానుజుల వారి తండ్రిగా భావించి బిడ్డ అయిన మన సంపత్ కుమార్లు. ఇప్పటికీ కూడా మన మేలుకోట ఆస్థానంలో సంపత్ కుమార్లు బయట పురప్పాటికి వేయించేయాలన్నా తండ్రి గారి దగ్గర ఆజ్ఞ తీసుకుని బయటకు వేయించేస్తాడు. అంత గొప్ప తండ్రి ఎవరు అంటే భగవద్ రామానుజుల వారు. అలాగే మణవాళ మామనిగల ఆర్తి ప్రబంధంలో తందై నల్తాయ్ తారుం తనయర్ పెరుం సెల్వం ఎందనక్కు నీయే యతిరాస అని ప్రార్థించారు. నాకు తండ్రి భగవద్ రామానుజుల వారు అని ఆర్తి ప్రబంధంలో స్వామి మణవాళ మామునిగలు. కనుక మనందరికీ కూడా తండ్రి ఎవరు అంటే మన రామానుజుల వారే. అలాగే ఆర్తి ప్రబంధంలో మణవాళ మామునిగల్ ఎందై తిరువరంగర్ ఏరార్ గరుడన్ మేల్, ఎందై ఎందై తిరువరంగర్ ఏరార్. ఎప్పుడైతే ఎంబెరుమానార్ల యొక్క అనుగ్రహం లభించిందో, ఎప్పుడైతే ఎంబెరుమానార్లకు మనం బిడ్డలుగా ఉన్నామో, మనల్ని బిడ్డలుగా ఎప్పుడైతే ఎంబెరుమానార్లు స్వీకరించారో తండ్రి యొక్క సంపద ఎవరికి లభిస్తుంది? బిడ్డలకే లభిస్తుంది. లౌకికమైన తండ్రి సంపద కొంతకాలం మాత్రమే బిడ్డలు అనుభవించగలరు. తరిగిపోతూ ఉంటుంది లౌకిక సంపద అనుభవించే కొద్దీ. కానీ అసలైన తండ్రి అయిన రామానుజుల వారి ఇచ్చే సంపద మనకు తరగనే తరగదు. ఎంత అనుభవిస్తే అంత ఆనందంగా ఉంటుంది. ఏమిటా సంపద? మన తండ్రి సంపద శ్రీవైకుంఠం, విష్ణులోక మణిమండప మార్గదాయి. ఆ లోకానికి మార్గానికి చూపించేవారు మన తండ్రి అయిన భగవద్ రామానుజుల వారు. ఎలాంటి బిడ్డలమైన మనము కాలత్రయేపి కరణత్రయ నిర్మితాతి పాపక్రియస్య అని ఆర్తి మన యతిరాజ వింశతిలో మామునిగలు అనుగ్రహించారు.
హా హంత హంత మనసా క్రియయా చ వాచా యోహం చరామి సతతం త్రివిధాపచారాన్. అనేక తప్పులు, అనేక పాపాలు, నిమిషానికో తప్పు, ఒరు తప్పే కాదు, నిమిషానికి కొన్ని కోట్ల తప్పులు చేసేస్తూ ఉన్నాం. ఇన్ని తప్పులు, ఇన్ని పాపాలు చేసి మనల్ని బిడ్డలుగా స్వీకరిస్తే రామానుజుల వారు ఆ సొత్తు, సంపద, వైకుంఠం లభిస్తుంది అని అద్భుతంగా తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ ఎవరు భగవద్ రామానుజుల వారికి అంటే మాలను సేవించిన, తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ని ఆశ్రయించిన మనకు మోక్షం లభిస్తుంది. అలే 4వ వైభవం ఛాయాం శ్రీచాప కింకరం. ఛాయ భగవద్ రామానుజుల వారి యొక్క ఛాయ అంటే నీడ. ఎవరు అంటే మన ధనుర్దాసు పిల్లై ఉరంగా విల్లి దాసర్. ఫలమేమిటి? ధనుర్దాసుని పిల్లై ఉరంగా విల్లిదాసర్ని ఆశ్రయించిన, సేవించిన, ఎంబెరుమానార్ల నీడను సేవించిన మనకు ఫలమేమిటి అంటే స్వార్థ కైంకర్యము చెయ్యమట. స్వార్థ కైంకర్యము దాటి పరార్థ కైంకర్యం చేస్తామట. పరార్థ కైంకర్యము, స్వార్థ కైంకర్యం అంటే ఏమిటి? స్వార్థ కైంకర్యము అంటే నా ఆనందం కోసం, పరార్థ కైంకర్యము అంటే ఎంబెరుమానార్ల ముకోల్లాసం కోసం, పెరుమాళ్ల ఆనందం కోసం. పిల్లై ఉరంగా విల్లిదాసర్ ధనుర్దాసు ఉరయూర్లో అవతరించారు. భార్యామణి పొన్నాచ్యార్ అద్భుతమైన వైభవం కలిగిన వారు. 25వ ఆచార్యులు మన ధనుర్దాసు పిల్లై ఉరంగా విల్లిదాసర్ రామానుజ అవయవ ప్రభావంలో. మొదటిగా రామానుజుల వారి యొక్క శిరస్సు స్థానం మొదటివారు నమ్మాళ్వార్, 2వ వారు ముఖపద్మం శ్రీమన్నాథమునిగల్, 3వ వారు నేత్రాలు మన పుండరీకాక్షులు ఉయ్యకొండాలు. భగవద్ రామానుజుల వారి యొక్క బుగ్గలు మణక్కాల్ నంబి, రామానుజుల వారి యొక్క వక్షస్థలం యామునాచార్లు ఆళవందార్లు, భగవద్ రామానుజుల వారి యొక్క కంఠము పెరియ నంబి, భగవద్ రామానుజుల వారి యొక్క బాహువులు తోల్గల్ భుజాలు తిరుక్కోటియూర్ నంబి, రామానుజుల వారి యొక్క స్తనములు పెరియ తిరుమల నంబి, రామానుజుల వారి యొక్క ఉదరము ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయర్, రామానుజుల వారి యొక్క వీపు స్థానం తిరుమాలై ఆండాన్, రామానుజుల వారి యొక్క నడుము స్థానం తిరుక్కచ్చి నంబిగల్, రామానుజుల వారి యొక్క పిరుదులు ఎంబార్ గోవింద పెరుమాళ్, రామానుజుల వారి యొక్క పాద పిక్కలు పరాశర భట్టర్ నంచియర్, రామానుజుల వారి యొక్క తిరుతొడైగల్ స్వామి నంబిళ్ళై, రామానుజుల వారి యొక్క జానువులు వడక్కు తిరువీధి పిళ్ళై, రామానుజుల వారి యొక్క తిరువడిగల్ పిళ్ళై లోకాచార్యులు, రామానుజుల వారి యొక్క పాద రేఖలు తిరువాయ్ముజి పిళ్ళై, రామానుజుల వారి యొక్క తిరువడిగల్ స్వామి మణవాళ మామునిగల్, రామానుజుల వారి యొక్క అందమైన అద్భుతమైన ఊర్ధ్వ పుండ్రం తిరుమణ్ కాపు సేన మొదలయ్యారు, రామానుజుల వారి యొక్క యజ్ఞోపవీతం కూరత్తాళ్వాన్, రామానుజుల వారి యొక్క త్రిదండం దాసరథి మొదలయ్యాండాన్, రామానుజుల వారి యొక్క కాషాయ వస్త్రం వడుగ నంబి, రామానుజుల వారి మెల్లో అలంకరించిన ఆ మాలికలు తోమాలికలు తులసిమాల మణిమాల మొదలైనవన్నీ కూడా తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్, రామానుజుల వారి యొక్క నీడ ధనుర్దాసు. ఇలా 25 ఆచార్యులు వెంచేసి ఉన్నారు భగవద్ రామానుజుల వారి యొక్క ఆపాద మస్తకంలో. వీరందరూ 25 ఆచార్యులు అవయవాలైతే 26 అంగి భగవద్ రామానుజుల వారు. అవయవాలు ఇంతమంది ఆచార్యులైతే అంగి భగవద్ రామానుజుల వారు. మనకు తత్వాలు 26 తత్వాలు, 24 తత్వాలు అచిత్ తత్వాలు, 25వ తత్వం జీవాత్మ స్వరూపం మనం, 26వ తత్వం ఎంబెరుమాన్. ఎంబెరుమాన్ అంటే మన స్వామి ఎంబెరుమానార్ భగవద్ రామానుజుల వారు. రామానుజుల వారి యొక్క వైభవం ఏవం రామానుజార్యస్య అవయవాన్ అఖిలాన్ గురూన్ మహాంతం చావ అవయవినం రామానుజ మునిం భజే. ఎవరైతే శ్రీ రామానుజ అవయవ ప్రభావము వైభవాన్ని తెలుసుకుంటారో, అవయవాలు ఎవరెవరో, అవయవి మాత్రం భగవద్ రామానుజుల వారు, అంగి భగవద్ రామానుజుల వారు. ఈ రామానుజ అవయవ ప్రభావము నిత్యము సేవించాలి అని అద్భుతంగా 7వ శ్లోకంలో అనుగ్రహించారు. 8వ శ్లోకంలో గురుమూర్తాత్వం యోగీంద్రం యోధ్యాయేత్
ప్రత్యహం నరః సర్వాన్ కామాన్ అవాప్నోతి లభేచ్ఛాంతే పరమం పదం. ఎవరైతే 25 ఆచార్యులు అంగి అయిన భగవద్ రామానుజుల వారు ఇలా ఆచార్యుల వైభవాన్ని, జగదాచార్యులైన భగవద్ రామానుజుల వారి యొక్క వైభవాన్ని ఎవరైతే తలుస్తారో వారికి ఫలం ఏమిటి అంటే వైకుంఠాన్ని అలంకరించి అక్కడ భగవద్ రామానుజుల వారికి కైంకర్యం చేస్తారు అని అద్భుతంగా ఫలశ్రుతిని అనుగ్రహించారు మన పెద్దలు. శ్రీ రామానుజ అవయవ ప్రభావము. రామానుజుల వారి యొక్క వైభవాన్ని తలవగా వారి యొక్క దివ్యమంగళ విగ్రహ విషయంలో ప్రావణ్యం కలిగి ఉండగా పరమాత్మ ఆనందపడతాడు. పరమాత్మకి 2 నవ్వులట. ఒకటి లీలా విషయం, భోగరసం. లీలారసం, భోగరసం. మనల్ని చూసి తంగళయ్యం మరందు ఈశ్వరనయ్యం మరందు ఈశ్వర కైంకర్యత్తయ్యం ఇషందు. ఎలాంటి మనము మన స్వరూపాన్ని మనం మరిచాం, జీవాత్మ స్వరూపం. పరమాత్మని మరిచాము, పరమాత్మ కైంకర్యాన్ని మరిచిపోయి సంసార సాగరంలో మునిగిపోయి ఉన్నాం. మనల్ని చూసి అయ్యో అని ఒక లీలగా నవ్వుకుంటాట పరమాత్మ. అదే సమాశ్రీణమయ్యి తిరుమణకాపు ధరించి అష్టాక్షరి ద్వయ చరమ శ్లోకాలను నిత్యం అనుసంధానం చేస్తూ అర్థాలను ఆళ్వార్లాచారుల కాలక్షేపాలతో కాలాన్ని పొద్దుపుచ్చుకుంటూ దివ్యదేశాలను సేవిస్తూ భగవద్భాగవత ఆచార్య కైంకర్యాన్ని చేస్తూ ఉండగా పరమాత్మ మనల్ని చూసి భోగరసంగా నవ్వుతాడట. కనుక పరమాత్మ లీలా రసానికి మనం పాత్రులం అవుతామా? పరమాత్మ భోగరసానికి మనం పాత్రులం అవుదామా? పరమాత్మ భోగరసానికే మనం పాత్రులు కావాలి. అలా ఆ భోగరసం నవ్వాలి అంటే మనల్ని చూసి రామానుజ అనుగ్రహము మనకు కలగాలి. ఉయ్యవంద ఒరే తిరువడి ఉడయవర్ తిరువడి. ఆ రామానుజ తిరువడియే మనకు రక్షకం. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ.